యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను పదవి నుంచి తప్పించింది. ఆయన తక్షణమే నిధుల నుంచి తొలగించాలని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆదేశించారు. ఆగస్టు 2023 నుంచి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా కొనసాగుతున్న రాండీ జార్జ్ ను ముందస్తు రిటైర్మెంట్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. పిట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు డజనుకు పైగా అగ్రశ్రేణి జనరల్స్, అడ్మిరల్స్ ను పదవుల నుంచి తొలగించారు. తాజాగా ఈ లిస్ట్ లో రాండీ జార్జ్ కూడా చేరారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న సమయంలో ఆర్మీ చీఫ్ ను తొలగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన రాండీ జార్జ్ కు ఇన్ఫాంట్రీ ఆఫీసర్ గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన మొదటి గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. బైడెన్ హయాంలో 2021-22 మధ్య రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ కు టాప్ మిలిటరీ ఎయిడ్ గా పనిచేశారు.